బ్రో అప్పట్లో నరేష్ని నువ్వే తీసుకొని రావడం చాలా మంది తీసుకొచ్చావు కదా. మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. మనం తీసుకొచ్చామని తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చాను అంటాను, వాడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, అసలు భాస్కర్ ఎవడో నాకు తెలియదు అంట. నేను ఎలా అవుతా, ఈ ట్రోలర్స్ కూడా ఈ రెండు పక్క పక్కన పెట్టి ఇది చేస్తారు. సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు, నేను ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ నాట్ అ పర్ఫార్మర్, నేను మంచి పర్ఫార్మర్ ఏం కాదు, నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్ని. నరేష్ కానీ ఫైమా కానీ నా దగ్గర ట్రైన్ అయిపోయింది, సుధాకర్ సునామీ సుధాకర్ కానీ ఇలా చాలా మంది. వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది, వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలని మౌల్డ్ చేశాను అంతే. అప్పట్లో డిజిటల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళని కూడా అప్పుడు మీరు తీసుకోవాలి, మీరే ఫస్ట్ తీసుకొని రావడం. అది కూడా నా ఫోర్స్ ఏం కాదు, మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా అంటారంటే ఆ క్షణమే లైఫ్లో రెండు ఉంటాయి, పెద్ద పేరు వచ్చాయి, కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు, వాడు లైఫ్ టైం ఉంటాడు. సడన్ గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో, వాళ్ళని యూజ్ ఎంతరు మళ్ళీ తరతాలు కనబడరు. నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు, తీసుకురండి భాస్కర్ మీ స్కిట్లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసేవారు, తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు. అవును.